మనం కూడా తండ్రికి దూరమైనప్పుడు ఇన్ని స్థితుల్లోకి వెళ్ళిపోతామని జ్ఞాపకం చేసుకోవాలి. ఆస్తి అంతా ఏమైంది? మొట్టమొదటిగా ఆస్తి పోయింది అంటే ఆర్థికంగా నష్టపోతాం. పరమ తండ్రి మనల్ని ప్రేమించి రక్షణిచ్చి మీ భక్తిని కట్టుకోండి, జాగ్రత్తగా ఉండండి అని దేవుడు మనతో మాట్లాడుతూ ఉంటే, ఈ తండ్రికి లేక దేవుని మందిరానికి దూరం అయితే వచ్చే పరిస్థితి ఏంటంటే మొట్టమొదటిగా ఆర్థికంగా మనం నష్టపోతాము. రెండవది కరువు వచ్చేసింది. కరువు అంటే భౌతికంగా కాదు, తినటానికి తిండి ఉండొచ్చు, కానీ ఆత్మీయ కరువు వచ్చేసింది. ప్రార్థన చేయలేవు, వాక్యం చదవలేవు, దేవునికి ఇవ్వాల్సిన కానుకలు ఇవ్వలేవు, అన్ని శోధనల కష్టాలు, ఆత్మీయంగా కరువు వచ్చేసింది. ఆత్మీయ కరువులోనికి వెళ్ళిపోతాం. తర్వాత ఇబ్బంది పడసాగాడు. తండ్రికి దూరమైన మనము ఎన్నో ఇబ్బందులు పాలవుతాం. ఇబ్బంది వస్తున్నప్పుడు నేను ఆ తండ్రికి దూరంగా